ముఖ్యాంశాలు. చిత్తూరు నగరం గాంధీ రోడ్డులోని పుష్ప కిడ్స్ షాప్ యజమాని ఇంట్లోకి చొరబడ్డ దోపిడీ దొంగల ముఠాలోని నలుగురిని అదుపులోకి తీసుకున్న చిత్తూరు పోలీసులు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడంలో కూటమి ప్రభుత్వం విఫలం. యువత పోరు కార్యక్రమంలో వైసీపీ నేతల ఆగ్రహం. జిల్లాలో లాభసాటి వాణిజ్య పంటల సాగు వైపు రైతులు దృష్టి మరల్చేలా అధికారులు తగు చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. చిత్తూరులో కాల్పుల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో మరో ప్రముఖ వ్యాపారి దోపిడీకి పన్నాగం పన్నినట్లు పోలీసులు గుర్తించారు. చిత్తూరులోని గాంధీ రోడ్డులో ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. చిత్తూరు నగరంలోని గాంధీ రోడ్లో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. 2 తుపాకులతో వారు గాలిలోకి కాల్పులు జరిపారు. యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకొని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో యజమాని చంద్రశేఖర్ కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ఎస్ఎల్వి ఫర్నిచర్ యజమాని ముఠాను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దొంగల ముఠాకు చెందిన వారిలో అనంతపురం, నంద్యాల, చిత్తూరుకు చెందిన వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. రబ్బర్ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో ఇంట్లో దోపిడీకి పాల్పడేందుకు ముఠా సభ్యులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 2.5 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. చాలా పదండి వస్తావునా చాలా పదండి ఇంతసేపు ఇచ్చినాం కదా అక్కడ పంపిస్తాను పద పద మీరు చెప్తే ఓకే సార్ మీరు చెప్తే సార్ బయట ఇప్పుడు ప్రజెంట్ వ్యాన్ లో 3 ఎక్కించిన సార్ ఇంకా వ్యాపారం లేదా వాళ్ళ దగ్గర
నా కొద్దిగా వెనక్కి రావాలండి. నేను షాప్ అని బాబు వాళ్ళకి ఎన్నికలు చెప్పాలి. ఆల్ ట్రాఫిక్ ఈ రోడ్డు పెట్టి ట్రాఫిక్ ఆపుకోండి. ఉంది కదా సార్ కత్తి కూడా ఉంది. ఓకే సార్ మేము ఎంత సాయం చేసినామా అభినందించండి సార్ మమ్మల్ని. మాకు ఏం అప్రిషియేషన్ ఏం లేదా సార్? మేము ఈ వెహికల్ వచ్చినట్టు ముందర ప్రస్తుతం కూడా రాసినారు. రాస్తాడు కదా ఇదే నాకు అంతా మెయిన్ సార్. ముందర పెట్టుకొని పోతే మేమేం తీసేసా ఇలా పని చేయలేరు ఆఫీసులు. అందరూ అక్కడ దూరం పడండి. సింగో నన్ను ఏమన్నా తిట్టే పోతాను. బయట ఉండండి మా కాసేపు. మేమైతే పోతామని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అప్పో కనీసం 10 జీబీలు టక 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 తెచ్చి పెట్టాలి. నేను పెట్టేదానికి సార్ ఆయన పుష్ప స్టోర్ వాళ్ళని గుచ్చేసినాడు. ఆయన అరిచినాడు. దాని లోపల తమ సింగిల్గా పోయినా పైన ఎక్కి చూస్తే పనుకున్నారు. వాళ్ళు ఎక్కిన ఒకరిని పెట్టినా గన్ను ఉంది ఆల్రెడీ పీక్కున్నా ఒకటి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 3 కింద ఉన్నారు. నేను దూకి పైన పోయే లోపల మొత్తం 5 మంది వచ్చి మళ్ళీ వెనకాల వచ్చినారు. దాని లోపల నాకు కత్తి పెట్టేసినారు. మళ్ళీ ఎక్కి వెనక పక్కింటి ఒక కన్ను తంటే కింద పడినారు. దాని తర్వాత పెట్టి ఇచ్చిన మళ్ళీ అన్ని సార్ వాళ్ళన్నీ వచ్చినారు. మా వాళ్ళని 6 మంది కింద నుంచి 6 మంది నేను చూసాను. 6 మంది ఉన్నారు లోపల. 4 పెట్టినాము, లోపల 2 ఉన్నారు. సార్ పిస్టల్ చూపించే లోపల సైడ్ వచ్చేసాం. అది సార్ నా పేరు చంద్రశేఖర్. జనరల్గా ఏంటంటే మేము పొద్దున 6:30కి మా ఇంటి అంటే మేము ఉండేది 2nd ఫ్లోర్లో ఉన్నాము. మా ఇంట్లో ఉండేది 4 ఉన్నాము. నేను, మా వైఫ్, మా అత్తగారు, మా అబ్బాయి, మా కోడలు, చిన్నపిల్లలు ఉన్నారు. పొద్దున 6:30కి రోజు రెగ్యులర్గా మనం షట్టర్ తీసి లోపలికి వెళ్ళి ఏదో కొద్దిగా శుభ్రం చేసుకొని 2nd ఫ్లోర్కి వెళ్ళేవాడిని. ఈరోజు పొద్దున అదే మాదిరి వస్తే 2nd ఫ్లోర్కి నేను వెళ్ళినప్పుడు ఇంటి లోపల ఈ 6 మంది గుండములు మా వైఫ్ని, మా అత్తగారిని, మా పిల్లల్ని అటాక్ చేసి కూర్చోబెట్టారంటే వాళ్ళ పొజిషన్లో ఉన్నారు. నేను పెద్దగా అది గమనించింది కూడా లేదు. లోపలికి వెళ్తాను ఏదో జరుగుతూ ఉందని నేను గట్టిగా కొంచెం గొంతు తీసుకొని గట్టిగా గమన అంటే ఐ మీన్ పరిచయాలంతో గట్టిగా మాట్లాడి నేను కొట్టేదానికి పోయినాను. కొట్టేదానికి పోయినప్పుడు వీళ్ళు 6 మంది నా దగ్గరికి వచ్చేసారు. అంటే వాళ్ళని వదిలేసి నా దగ్గరికి వచ్చినప్పుడు మా అబ్బాయి కిందికి వెళ్ళిపోయారు.
మా ఆవిడ బయట బాగా మా ఇంట్లో దొంగలు పడినారు అని గట్టిగా ఇస్తే స్థానికులు ఆ విషయాన్ని గ్రహించి సపోర్ట్ చేసేదానికి వచ్చేదానికి చూశారు. బట్ ఏమీ ఇబ్బంది ఏం జరగలేదు, ఏం ప్రాబ్లం అంటే ఏం లేదు. చిన్న చిన్న గాయాలు కలిగారు. ఇంతకుముందు వాళ్ళు వాళ్ళు బ్యాగ్ తీసుకొచ్చారండి, పెద్ద బ్యాగ్. సో వాళ్ళు దొంగతనానికి వచ్చిండొచ్చే కానీ వేరే పర్సనల్గా అయితే నాకు ఎటువంటి పర్సనల్ కానీ అట్లా ఏమీ లేదు. వాళ్ళు ఎవరో ఫైనాన్షియల్ అట్లా డీల్స్ అంటే ఏమి లేదు. డోర్ ఓపెన్ చేస్తానే వాళ్ళు 6 షట్టర్ తీయగానే 6 వచ్చారు. పైకి వస్తానే మా అమ్మగారు అరుస్తూ ఉన్నారు. అరుస్తాంటే ఏమనేసి చూస్తే వాళ్ళు 6 గోల్డ్ కావాలా, ఎక్కడ ఉందో తెచ్చి బ్యాగ్లో పెట్టండి గోల్డ్ డబ్బులు అనేసి. మళ్ళీ జరిగినాక మా నాన్నగారు పైకి వచ్చారు, కింద నుంచి షట్టర్ తీసి పైకి వచ్చారు. లిఫ్ట్లో వచ్చారు మా నాన్నగారు, వాళ్ళు వచ్చింది స్టెప్స్ మీద సెకండ్ ఫ్లోర్కి వచ్చారు. మా నాన్నగారు లిఫ్ట్లో వచ్చారు సెకండ్ ఫ్లోర్కి. అప్పుడు వచ్చిందాము మా నాన్నగారు ఎవరు మీరు మరి అంటే డబ్బు గోల్డ్ అన్నీ తెచ్చి బ్యాగ్లో వేయండి అన్నారు. చెప్పినాను మా నాన్నగారు కింద పోలీసు వాళ్ళు ఉన్నారు, మా పోలీసు అనేసి కొంచెం గట్టిగా అరియడంతో ఆయన మీద దాడి చేయడం, మా నాన్నగారు కొద్దిగా తోయడము ఇలా చేసి ఆయన అరుస్తూ ఉంటే ఆయన్ని 5 ఆయన దగ్గరికి వెళ్ళిపోయినారు. 5 ఆయన దగ్గరికి వెళ్ళిపోతే నేను ఒకరు ఉన్నారు నా దగ్గర, వాళ్ళని తోసేసి కిందికి రావడం జరిగింది. చూడలేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ డైరీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారన్నారు. అదేవిధంగా తమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి 3 నెలలకు ఒకసారి విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా సకాలంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో ఫీజులు చెల్లించేవారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఫీజులు చెల్లించడం లేదన్నారు. దీంతో విద్యార్థులు కళాశాలలకు ఫీజులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎమ్మెల్యేలు సునీల్, వెంకటగౌడ్, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మహిళా నాయకులు గాయత్రీదేవి, అంజలి, కార్పొరేటర్ హరిణిరెడ్డి, నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్పీడ్గా ఒక 2 అడుగు ముందు ప్లీజ్. మొత్తం 93% విద్యార్థులకు ఉచితంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వారు చదువుకునేదానికి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా మరి అనేక రకాల 5 సంవత్సరాల్లో సేవలు అందించడం జరిగింది. మరి ఈరోజు 5వ త్రైమాసికం జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అటు పేద విద్యార్థులు చదువుకునేదానికి అవకాశం ఇవ్వకుండా, ఇటు
యాజమాన్యాలు, కాలేజ్ యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో కలిగింది. మరి దాదాపు 72,000 నిరుద్యోగ భృతి ఇప్పుడు దాకా కలుపుకుంటే ప్రతి నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పేద విద్యార్థులు చాలామంది ఈరోజు చదువుకునే అవకాశం లేకుండా వారు పొలాలలో పోయి వ్యవసాయం చేసుకునేదానికి కూలీలుగా పనిచేసే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నా కూడా నిమ్మకు నేరెత్తినట్లు చంద్రబాబు నాయుడు దేన్ని కూడా పట్టించుకోకుండా ఒక కక్ష సాధింపుగా దీన్ని అంతా కూడా వ్యవహారాన్ని చేస్తూ ఉన్నాడు. మరి 18,000 కోట్లు దాదాపు మనం విద్యా దీవెనకు, జగనన్న విద్యా దీవెనకు, జగనన్న వసతి దీవెనకు మనం ఖర్చు చేయడం జరిగింది. మొన్న డిసెంబర్ దాకా తీసుకుంటే విద్యా సంవత్సరంలో 12,809 కోట్లు విద్యా దీవెనకే ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అమ్మఒడి లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు, 3వ తరగతి నుంచినే విదేశాల్లో చదువుకునేదానికి అవకాశం కల్పించాలని ఏదైతే టోఫెల్ నిర్వహించే పరిస్థితి ఉన్నదో అది కూడా లేదు. మరి సబ్జెక్టు టీచర్స్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా సిబిఎస్ఈ కానీ సిబిఎస్ఈనే కాకుండా ఐబీ ద్వారా కానీ 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు, బైజూస్ కంటెంట్ ఇవేవి కూడా లేవు. ఈరోజు పూర్తి స్థాయిలో అందరినీ కూడా నిరాశకు గురి చేసి విద్యార్థులందరూ కూడా చదువుకునేదానికి ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించి ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థుల మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద కక్ష సాధింపుగా పనిచేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయకూడదు, మీరే ప్రభుత్వమే వీటిని నిర్వహించాలని చెప్పి మరొకసారి నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, మరి ఇంత దారుణమైన పరిస్థితులు మీకంతా కూడా తెలుసు. దాదాపు సూపర్ 6 హామీలు అన్నారు, సూపర్ 7 హామీలు అన్నారు. ఆ హామీలన్నీ కూడా గాల్లో కలిసిపోయాయి. అబద్ధాలకు హద్దు లేకుండా చెప్పి దాదాపు రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, ఆయన ప్రభుత్వం కానీ కళ్ళు తెరవాలా, పేదల దరికి చేరాలా, పేదలందరికీ కూడా మీరు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా మీరు కృషి చేయాలా తప్ప ఏదో నేను క్యాపిటల్ కట్టుకుంటాను లేదా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద కక్ష సాధింపు మాత్రమే చేస్తాను, ఈ ప్రభుత్వ పరిపాలన అంతా కూడా గాలికి వదిలేసి కక్ష సాధింపు చర్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పి వ్యవహారం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. తగిన బుద్ధి రాబోయే రోజుల్లో చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి మీరు గమనించాలని చెప్పి మీ ద్వారా నేను ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తూ, ఈరోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే మేము పోరు ప్రారంభించాము, ఈ పోరు ఇంతటితో ఆగదు. అనేక రకాల మీరు విఫలమైన ప్రతి విషయాన్ని కూడా ప్రజల దృష్టికి, ప్రభుత్వం చేసే పనులను ప్రజల దృష్టికి తీసుకొచ్చి మీరు నిర్ద్వందంగా చెప్పిన మాటలన్నీ కూడా నీటిపాలు చేసి ప్రజలంతా కూడా మోసం చేసి పరిపాలిస్తామంటే కుదరదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా. జిల్లాలో వరి, చెరుకు, మామిడి పంటతో పాటు లాభసాటి వాణిజ్య పంటలు సాగు వైపు రైతుల దృష్టి మళ్లించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ఖరీఫ్ 2025 కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రకృతి వ్యవసాయం పంట ఉత్పత్తుల స్టాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు వరి, చెరుకు, మామిడి మొదలగు పంటలపై ఆధారపడి ఉన్నారని, చాలా కాలం నుండి ఒకటే రకమైన పంటను పండిస్తున్నారన్నారు. దీని ద్వారా పంట దిగుబడి తగ్గి నష్టపోతున్నారన్నారు. పంట మార్పిడి విధానం, బహుళ పంటల సాగు, మార్కెటింగ్ సౌకర్యం, నాణ్యమైన విత్తనాల సరఫరా, భూసారం, ప్రభుత్వ పథకాలు తదితర అంశాలపై గ్రామ స్థాయిలో మండల అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, రైతుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు ఖరీఫ్ 2025 కార్యాచరణపై ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళ్లాలన్నారు.
ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను రైతులకు వివరించి ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి, రైతులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు గ్రామ లెవెల్ వెళ్తే ఈ 4 పాయింట్ల గురించి మాట్లాడాలి. మీరు ఏమేమి ఫార్మర్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇది ఆన్లో చేసేది అగ్రికల్చర్ అసిస్టెంట్, ఒక హార్టికల్చర్ అసిస్టెంట్, ఒక 10 మంది రైతులతో మాట్లాడాలి. మీరు ఇది 4 పాయింట్ మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? కరెక్ట్ క్రాప్ చాయిస్ చేయడమా, ఈ క్రాప్తో బెనిఫిట్ రావట్లేదు, ఈ క్రాప్ అంటే ఫ్యూచర్ లేదు, మీరు ఇది చేస్తే బాగుంటుంది సార్, నాకు గైడెన్స్ లేదు, నేను ఏం చేయాలి? సెకండ్ పాయింట్, నాకు సీడ్ ఎక్కడి నుంచి వస్తుంది, మీకు కూడా నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో మీ అంటే ఇక్కడ కెపాసిటీ మీరు ట్రై చేస్తున్నారు కదా, ఇంకొక మండల్, ఇంకొక పక్కన జిల్లా, ఇంకొక వెండర్, సరే నేను ట్రై చేస్తాను, ఒక 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత మళ్ళీ నేను. సో ఫస్ట్ పాయింట్ అంటే ఈ క్రాప్ చాయిస్ గురించి నువ్వు మాట్లాడాలి. ఆర్గానిక్ కల్టివేషన్ రైతు సాధికార సంస్థ వాళ్ళ కన్సెప్ట్ కూడా చూస్తే కన్సెప్ట్ మల్టీ క్రాపింగ్ ఉండాలి. మల్టీ క్రాపింగ్ ఉంటే ఒక క్రాప్ ఫెయిల్ అయితే ఇంకొక క్రాప్, ఇంకొక క్రాప్ ఫెయిల్ అయితే ఇంకొక క్రాప్, సాయిల్ రీజర్వేషన్ ఉంటుంది, ఆర్ పెస్టిసైడ్ వేసి తక్కువ వాడటం జరుగుతుంది, ఆర్ కనీసం వెజిటేబుల్స్ కనీసం లోస్ ఉంటే క్లైమేట్ చేంజ్ జరిగితే కూడా కనీసం ఒక మినిమం ఇన్కమ్ రావచ్చు. ఓకే, సో ఇన్ దాట్ ఆల్సో చాయిసెస్ ఆఫ్ క్రాప్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై ఐ రిక్వెస్ట్ డైలీ అగ్రికల్చర్ అండ్ డైలీ హార్టికల్చర్, మీరు ఎప్పుడు బేసిక్లీ ఫీల్డ్కి వెళ్తారు, అవర్ మెయిన్ రిసోర్సెస్ అవర్ గ్రౌండ్ లెవెల్ వర్క్ ఫోర్స్. మీకు మెయిన్ రిసోర్స్ అంటే మీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్. మీరు ఒకటే పాయింట్ చెప్పాలి, మీరు ఈ నెల 50 మంది రైతులు టచ్ చేశారు లేదా, అంతే. 50 మంది రైతులు టచ్ చేస్తే ఇప్పుడు డీడీ హార్టికల్చర్ ఏమేమి మాట్లాడుతుంటారు? సపోజ్ లాంగ్వేజ్ అంటే ఏముంటుంది, ప్యాక్ హౌసెస్ కట్టండి, పండాల్ స్కీమ్ తీసుకోండి, మ్యాంగో సంబంధించి పోస్ట్ హార్వెస్టింగ్ ట్రైనింగ్ గురించి మాట్లాడతారు. ఆధార్ నమోదు ప్రక్రియను ఎటువంటి తప్పులు లేకుండా ఖచ్చితత్వంతో చేయాలని సంబంధిత అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ నందు ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేషన్ పై సంబంధిత శాఖల అధికారులకు డిఆర్ఓ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రతి భారతీయ పౌరునికి ఆధార్ తప్పనిసరి అని, ఆధార్తో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయని, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ఆధార్ ప్రధానంగా ఉందని, ఆధార్ నమోదులో పొరపాట్లకు తావు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 2011 నుండి ఆధార్ నమోదు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 226 ఆధార్ నమోదు కేంద్రాలు ఉన్నాయని, అందులో 117 గ్రామ వార్డు సచివాలయాలు, 7 ఈ సేవా సెంటర్లు, 9 పోస్ట్ ఆఫీసులు, 9 బిఎస్ఎన్ఎల్ ఆఫీసులు, 14 బ్యాంకులు, 34 వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయ ద్వారా ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేషన్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందన్నారు. బయోమెట్రిక్ అప్డేషన్ నిరంతర ప్రక్రియగా ఉందని, 5 నుండి 7 సంవత్సరాల మధ్య వయసులో ఒకసారి, 15 నుండి 17 సంవత్సరాల వయసు మధ్యలో మరోసారి ఆధార్ అప్డేషన్ తప్పనిసరి అన్నారు. గత 30 రోజుల నుండి 60,519 మందికి ఆధార్ నమోదు, అప్డేషన్ ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో డిఎల్డిఓ రవికుమార్, ఎల్డిఎం హరీష్, ఐసిడిఎస్పిడి వెంకటేశ్వరి, పోస్టల్ సూపరింటెండెంట్ లక్ష్మణ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దీంట్లో ఏవైతే బేసిక్గా కొన్ని ఇంపార్టెంట్ చేయాల్సి ఉందో ఆధార్లో ఇంకా వాటి తాలూకు మన డిపార్ట్మెంట్ ఏం చొరవ తీసుకోవాలనేది ప్లాన్. సో ఇక్కడ మన జిల్లాలో చూస్తే బేసిక్గా ఎన్రోల్మెంట్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా క్లియర్గా ఇచ్చారు. 2వ పేజీలో 3వ పేజీలో ఇచ్చారు. సో వాళ్ళ సబ్జెక్ట్ వైజ్ ఆయన రివ్యూ చేస్తున్నారు. బట్ ఓవరాల్గా చూస్తే మనకు ఉన్నటువంటి సెంటర్ చూస్తే జిఎస్డబ్ల్యూఎస్ సెంటర్స్ 117 సెంటర్లు ఉన్నాయి. సచివాలయాల సెంటర్స్ మేజర్ మనకు నడుస్తున్నది. తర్వాత ఈ వీటి తాలూకు మీ సేవా సెంటర్ తాలూకు ఒక 7 నడుస్తూ ఉన్నాయి.
పోస్టల్ వాళ్ళ దగ్గర నుంచి పోస్టల్ దగ్గర నుంచి ఒక 9 సెంటర్లు నడుస్తూ ఉన్నాయి పోస్టల్ నుంచి. 21 సార్ టోటల్. మనకు 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి అవి పోనీ ఇక్కడ 2 జిల్లాలు 9. బిఎస్ఎన్ఎల్ 9 ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా 9 ఉన్నాయి. బ్యాంక్ సంబంధించిన కూడా ఒక 14 ఉన్నాయి. తర్వాత మనకి సిఎస్సి సంబంధించిన మీరు వచ్చినట్టుగా 5 ఉన్నాయి. ఇంటి చిత్తూరు వరకు 34 సార్. కింద లాస్ట్ కిందది వీళ్ళది హెల్త్ అండ్ ఫ్యామిలీ దానికి ఉంటుంది. ఓకే. చిత్తూరు నగరంలో హైరోడ్డు విస్తరణలో కీలక అడుగు పడింది. రోడ్డు విస్తరణలో భాగంగా విస్తరణ పనులకు జిల్లా న్యాయమూర్తి ఆమోదం తెలపడంతో నగరపాలక అధికారులు విస్తరణ పనులను ప్రారంభించారు. రోడ్డు విస్తరణతో జిల్లా కోర్టు సముదాయం ముందు కోల్పోనున్న స్థలాన్ని చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులు మార్కింగ్ చేశారు. హైకోర్టు సూచనల మేరకు రోడ్డు విస్తరణకు జిల్లా న్యాయమూర్తి సమ్మతం తెలుపుతూ అంగీకరించారు. హైకోర్టు ఆమోదం నేపథ్యంలో కోర్టు ఆవరణలో నూతన ప్రహరీ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ అనుమతితో చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులు బుధవారం భూమి పూజ చేశారు. 900 అడుగుల పొడవు, మొత్తం 25 సెంట్ల స్థలాన్ని, రోడ్డు వెడల్పుకు స్థలాన్ని జిల్లా న్యాయమూర్తి కేటాయించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు, చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర, ఎంఈ వెంకట్రామిరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. వాటి